ఓం నమ శివాయ. ఈ మాఘమాసంలో మన ఈ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. దానిలో భాగంగా ఈ నెల 27 అంటే రేపటి నుంచి హరికథా సప్తాహం. హరికథా సప్తాహం అంటే 7 రోజులు హరికథ చెప్తారు. 27 నుంచి 4వ తేదీ వరకు ప్రతిరోజు హరికథా భాగవతారులు ఎడవల్లి రమణయ్య గారి ఆధ్వర్యంలో హరికథలు చెప్పడం జరుగుతుంది. ఒకరోజు 2 రోజులు ప్రొద్దుటూరు వాళ్ళు, ఒకరోజు గుంటూరు వాళ్ళు, ఇంకొక రోజు తిరుపతి వాళ్ళు, ఇంకొక రోజు ఒంగోలు వాళ్ళు, ఇంకొక రోజు తిరుపతి వాళ్ళు. అంటే వివిధ ప్రదేశాల నుంచి నిష్ణాతులైన హరికథా భాగవతారులచే ప్రతిరోజు శివుని మీద ఒక్కొక్క హరికథ చెప్పబడుతుంది. ఒకరోజు తులసి జలంధర, ఒకరోజు శివతాండము, ఇంకొక రోజు ఈశ్వరునిపైనే భక్త మార్కండేయ. ఇటువంటి హరికథలన్నీ పార్వతీ కళ్యాణము ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వారం రోజులు జరుగుతుంది. మళ్ళీ 1వ తేదీ మన దగ్గర 30 సంవత్సరాల నుంచి శివభక్తులు, 22 సంవత్సరాల నుంచి శివభక్తులు ఇక్కడ శివాలయంలోనే ఉంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఈ మాఘమాసం అయిపోయిన తర్వాత శ్రీశైలం పోతూ ఉంటారు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరము శివదీపోత్సవం జరుగుతుంది. శివదీపోత్సవం అంటే శివాలయం దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరులను అలంకరించుకొని మన పురోహితుల గుండా 108 మంది ఆడవాళ్ళతో కలశాలు తీసుకొని పురోహితుల గుండా ఒక ఇది తిరిగి మళ్ళా శివాలయానికి వచ్చి శివాలయంలో వాళ్ళు ఆ దీక్షలో భాగంగా పనిచేసుకుంటారు. అది 1వ తేదీ జరుగుతుంది. ఇప్పుడు 4వ తేదీ ఈ హరికథా సప్తాహం అయిపోయిన తర్వాత 5వ తేదీ నుంచి శివాలయంలోనే సుందరకాండ పారాయణం. అంటే సుందరకాండను పాడింది ఎంఎస్ రామారావు. ఎంఎస్ రామారావు రచించి గానం చేసినాడు. ఆయన మహాపురుషుడు. ఆయన మనవడు డాక్టర్ శ్రీనివాసరావు అని. ఆయన 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ సుందరకాండ పారాయణం జరుగుతుంది. అంటే 8వ తేదీ శివరాత్రి అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3 రోజులు జరుగుతుంది. అది అంతా స్పాన్సర్ వచ్చేసి మన ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, గన్లూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని తర్వాత అదైన తర్వాత భోజనాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళతోనే ఆయన వితరణలో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.